నిన్న మన కల్లెకుంట్ల టీడీపీలో వచ్చింటే ఎవరో ఏం అన్నారు, ఏం మాట్లాడారు? కల్లుకుంట్లోన ఏం విషయం జరిగిందంటే ఒక ఇంటింటి ప్రచారంలో జరిగినది. వాళ్ళేమి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని విడుదల చేసినారు. సిలిండర్లు, తల్లికి వందనము, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టినాడు చంద్రబాబు నాయుడు. కానీ ఒక్క ప్రజల చేత ఎన్నిక చేపట్టిన నాయకుడు కూడా ఉంటాడు. వాడు వాని మీద నమ్మకం ఉండాలంటే ఎంతో కష్టపడాలి. నువ్వు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే దాన్ని ఎవరు నమ్మరు. ఆయన ఏమన్నాడు, ఒక విధంగా నీవు ఇంత గ్యారంటీ ఇస్తావు కదా, ఒక బాండ్ పేపర్ మీద నాకు సైన్ చెయ్యి, నేను నీకు ఓటు వేసినట్లు నీకు గుర్తు చూపిస్తానని అడిగినాడు. ఎవరు? టీడీపీ నాయకుని అడిగినాడు. మరి ఏమన్నాడు ఆయన? ఆయన ఏం తెల్లమొంగ వేసుకుని కూర్చున్నాడు. ఇంకేం చెప్తాడు దానికి సమాధానం? మీ ఊర్లో రోడ్లు గిట్లు అన్ని బాగాయినవే? మా ఊర్లో రోడ్ అది ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన మంచి అయితే రోడ్లు వేయలేదు, ఏమీ లేదు. ఆ రోడ్లు ఉద్యోగాల పరంగా సచివాలయం ఖాళీ డబ్బులు దొరుకుతున్నాయి. కుట్టు మిషన్ వాళ్ళకి బాకీ అభివృద్ధి అనేది ఊరు అభివృద్ధి జరగలే. సరే, ఊరు అభివృద్ధి జరగలేదంటే వాస్తవం అది ఇప్పటికి. కానీ చంద్రబాబు నాయుడు గత సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చేశా. అప్పుడు ఏం చేసినట్లా? అప్పుడు వేసిన రోడ్లు వేసినాడు. రోడ్లు వేసిన తర్వాత ఒప్పుకుంటాము. కానీ ఇప్పుడు జగన్ రోడ్లు వేయలేదు. దానికి ఎందుకు వేయలేదంటే మొత్తం ఉన్న బడ్జెట్ అంతా ఈ బీదలు పంచడమే సరిపోయింది. రోడ్లకి ఎక్కడి నుంచి చేస్తాడు? అభివృద్ధి జరగలేదు అంటారు. అభివృద్ధి ఎందుకు జరగాల? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, ఒక బిజినెస్ చేసేవాడు, వాడు ఏమన్నా ఊరుని చూసుకుంటేవాడు, వాడు బాగుండాలని కోరుకుంటాడు. కానీ అదే కడుపు కాలంలో వాడు ఏం చేస్తాడు? కడుపు ఎవడైతే అన్నం పెడతాడో వాడు వెనకే ఉంటాను. నీ కడుపే కాలిన తర్వాత నీవు అభివృద్ధి చేస్తే వానికి ఏం ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మన ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత బయట చేయాల. అంతేగా నీవు ఊగిన అభివృద్ధి జరగలేదు అంటే కట్టుకుంటే అది వ్యర్థమైన మాట. అది వ్యర్థమైన మాట. సరే ఫ్రెండ్, ఈయన వైసీపీ కంపల్సరీ గెలుస్తుంది. వైసీపీ అభివృద్ధి జరగకపోయినా కూడా పేద ప్రజలకు మంచి పనులు అయినవి అంటాడు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బస్.